జాబిల్లి కథలు. కొండపల్లి అనే గ్రామంలో ప్రజలంతా కూడా కష్టపడుతూ ఆహారాన్ని సంపాదించుకునేవారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ చేదోడు వాదోడుగా హాయిగా ఉండేవారు. కాని ఓ రోజు ఆ ఊరికి ఒక వర్తకుడొస్తాడు. అయ్యా, ఇక్కడ గ్రామ పెద్ద ఎవరు? ఎవరయ్యా? నువ్వూరి కొత్తగా ఉన్నావే, నీ వేషధారణ కూడా చాలా కొత్తగా ఉంది. నేను ఓ వ్యాపారవేత్తను. పచారీ సామాన్లు, వంట సామగ్రి అవన్నీ ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉంటాను. ఓ అవునా, సరే సరే, నీ విషయాలు నాకెందుకులే. ఊరి పెద్ద ఆ చెరువు పక్కనున్న శివాలయంలో ఉన్నాడు, వెళ్ళి కలు. ధన్యవాదాలు అని చెప్పి తన సరంజామా అంతా తీసుకుని ఊరి పెద్ద నాంచారయ్య దగ్గరికి వెళ్తాడు. ఎవరు బాబు నువ్వు? ఏంటి సామాగ్రంతా? అయ్యా, నా పేరు భానుమూర్తి. నేను వర్తకుణ్ణి. పచారీ సామాన్లు అవి అమ్ముతూ ఉంటాను. మా ఊర్లో మేమే అన్నీ సమకూర్చుకుంటాం బాబు. పైగా మా సేటుగారు కొట్లో అన్నీ దొరుకుతాయి. అయ్యా, అలా అనకండి. పొట్టకోటి కోసం వచ్చాను. చాలా తక్కువ ధరకే నాణ్యమైన సరుకు అమ్ముతాను. నన్ను కూడా మీ ఊర్లో ఉండనివ్వండి. పోనీ ఉండనివ్వండి నాంచారయ్య గారు, అంతగా ప్రాధేయపడుతున్నాడు కదా. కొత్త వాళ్ళని నమ్మడం ఎలా అని. అయ్యా, నన్ను వారం రోజులు గమనించండి. నా సరుకు మీకు నచ్చకపోతే అప్పుడు నేనే ఊరొదిలి వెళ్ళిపోతాను. సరే, అలాగే కానివ్వు. ఆ రామాలయం వీధిలో 4వ ఇల్లు ఖాళీగా ఉంది. నువ్వక్కడ ఉండొచ్చు. ధన్యవాదాలయ్యా, మీకు నేనెప్పటికీ రుణపడిపోతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మెల్లగా ఊరి వాళ్లను మచ్చిక చేసుకుని వ్యాపారం ప్రారంభిస్తాడు. అతని సరుకు అందరికీ నచ్చుతుంది. ఓ రోజు నాంచారయ్య మనవరాలు శాంతి, తాతయ్య తాతయ్య, కొత్తగా వచ్చిన ఈ భానుమూర్తి మామ భలే మంచి మంచి వంట సామాగ్రి, తినుబండారాలు తీసుకొనొస్తున్నాడు. అవునా తల్లి? అవును తాతయ్య, పైగా చాలా తక్కువ ధరకే ఇస్తున్నాడు. ఇంటి వరకు అన్నీ జారేస్తున్నాడు. చాలా మంచివాడ్లా ఉన్నాడు తాతయ్య. ఇంకెన్ని రోజులో చూద్దాం అని నాంచారయ్య పంచాయతీకి వెళ్తాడు. దారిలో కొంతమంది మహిళలు భానుమూర్తి గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వదినా, ఈ కొత్తగా వచ్చిన భానుమూర్తి భలే కొత్త సరుకు తెస్తున్నాడు కదా. అవునొదినా, ఆ సేటుగారి దగ్గర కంటే ఈయన దగ్గర చాలా చవగ్గా వస్తున్నాయి కూడా. నిజమే, పైగా మన ఇంట్లో పాత వస్తువులిస్తే డబ్బు లేకుండానే సరుకిస్తున్నాడు. ఎంతైనా మన నాంచారయ్య గారు మంచి నిర్ణయాలే తీసుకుంటారు వదినా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా విన్న నాంచారయ్య పంచాయతీ దగ్గరికెళ్ళి అక్కడ పిల్లాడితో భానుమూర్తిని పంచాయతీ దగ్గరికి పిలిపిస్తాడు. అయ్యా, పిలిచారంట. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అలాంటిదేం లేదయ్యా. ఊరంతా నీ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. పర్వాలేదు, అందరూ నీ గురించి మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. ఏదో వారి అభిమానం. సరేనయ్యా, నువ్విదే ఊర్లో ఉండి నీ వ్యాపారం చేసుకోవచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు. చాలా ధన్యవాదాలయ్యా, నాకింత మంచి అవకాశం ఇచ్చారు. నేను మీ నమ్మకాన్ని నిలబెడతాను. నాంచారయ్య స్నేహితుడు రాంబంటూ, రేయ్, పర్వాలేదా? ఇతన్ని నమ్మొచ్చంటావా? నమ్మొచ్చులేరా, పర్లేదు. అవునయ్యా, మీరు నన్ను నమ్మొచ్చు. సరే, బేరాలు పోతున్నట్టున్నాయి, నేను వెళ్ళొస్తానయ్యా అని చెప్పి వెళ్ళిపోతాడు భానుమూర్తి. అతని వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. సేటు కూడా అతని దగ్గర కొత్త సామాగ్రి తీసుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు ఓ ముసలావిడ నాంచారయ్య ఇంటికొస్తుంది. నాంచారయ్యా, ఉన్నావా ఇంట్లో? ఏంటవ్వా, ఏం కావాలి? మీ తాత ఇంట్లో లేడా? లేడు, ఏదో పని మీద పక్కూరికెళ్ళాడు. దేనికిప్పుడు? మా తాతతో నీకేంటి పని? ఆ భానుమూర్తి నన్ను మోసం చేశాడే. నాకు ముక్కిపోయిన బియ్యం ఇచ్చాడు. అన్నం వండుతుంటే ఒకటే వాసన. ఏది తీసుకొచ్చావా? చూపించు. నేనేమైనా అబద్ధం చెప్తున్నాననుకున్నావా? ఇదిగో చూడు. అవునవ్వా, నిజమే, కంపు. సరే సరే, నేను తాత వచ్చాక చెప్తానులే అంటుంది శాంతి. నాంచారయ్య వచ్చిన తర్వాత విషయమంతా చెప్తుంది. దీంతో ఆ మరుసటి రోజు అతను నేరుగా భానుమూర్తి కొట్టుకు వెళ్తాడు. భానుమూర్తి, నిన్ను నమ్మితే నువ్వు చేసే పని ఇదా? అయ్యా, నేనేం చేశాను? ఏం చేశావా? ఈ ముసలవ్వకు నాసిరకం బియ్యం ఇచ్చావు. చూడు ఎలా ఉన్నాయో ఇవి. అయ్యో, క్షమించండి, కావాలని చేసింది కాదు.
పొరపాటున జరిగిపోయింది. మూట మారిపోయిందయ్యా. ఇప్పుడే మార్చేస్తాను. నన్ను క్షమించండి. సరే సరే, మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను. ఇదే కనుక మరోసారి జరిగితే సహించేదిలే చెప్తున్నా. సరేనయ్యా అంటాడు భానుమూర్తి. కొన్నాళ్లు మళ్ళీ బాగానే సాగుతుంది. కాని మెల్లగా ఒక్కొక్కరు ఫిర్యాదులు చేయడం మొదలు పెడతారు. దీంతో ఓ రోజు పంచాయతీ పెడతాడు నాంచారయ్య. అప్పుడు ఊర్లో ఒక అమ్మాయి, నాంచారయ్య గారు, భానుమూర్తి ఇచ్చిన కందిపప్పులో పురుగులున్నాయండి. మా ఇంటికి తెచ్చి ఇచ్చిన శనగపప్పు కూడా పాడైపోయిందయ్యా. నేను కొన్న సరుకులైతే అసలు నాణ్యతే లేవు. ఆగండి ఆగండి, నేను మాట్లాడతాను. ముందా భానుమూర్తిని పిలిపించండి అని భానుమూర్తిని పిలుస్తారు. భానుమూర్తి, మళ్ళీ ఏంటిది? అందరూ నీ మీద ఫిర్యాదు చేస్తున్నారు. అయ్యా, నేనేం చేశాను నాకే అర్థం కావడం లేదు. బహుశా గోదాములో నిల్వ చేసిన సరుకులో తేడా వచ్చుంటుంది. ఆ మాటలు వద్దురా. ఒక్కరు కాదు, 10 మంది ఇదే చెప్తున్నారంటే తప్పు నువ్వే చేసుంటావు. నన్ను నమ్మండి, నేను చెడు చేయాలనుకోవడం లేదు. నాకొక్క చివరి అవకాశం ఇవ్వండి. ఏమంటారు మీరంతా? ఒక్క అవకాశం ఇద్దామా? సరేనయ్యా, ఈ ఒక్కసారికి ఇద్దాం. సరే, చూసావుగా, ప్రజలింకా నిన్ను నమ్ముతున్నారు. చివరి అవకాశం ఇస్తున్నాను. ఇకనైనా మంచిగా ఉండు అని చీవట్లు పెట్టి పంపించేస్తాడు నాంచారయ్య. దీంతో భానుమూర్తి దిగాలుగా ఇంటికెళ్తాడు. అప్పుడే అతని స్నేహితుడు శివయ్య వస్తాడు. రే భాను, ఏంట్రా? ఏమైంది? ఏంటిదంతా? అదేరా నాకు అర్థం కావడం లేదు. నేనంతా బాగానే చేశాను. కొంపదీసి మన పథకం కాని తెలిసిపోలేదు కదా? లేదురా, అంతవరకు వెళ్ళలేదులే. ఇంకా ఇంకొక 2 రోజులు ఆగుంటే వీళ్ళ బంగారం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. సరిగ్గా ఊరంతా కలిసి పంచాయతీ పెట్టారు. అందుకేరా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాను. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఊర్లో ఆడవారికి బంగారం గురించి విషయం చెప్పు. ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మర్రా. మరేం పర్లేదురా, సరుకు బాలేదు, కొత్త తీసుకురావడానికి పట్నానికి వెళ్తున్నాను. అక్కడ పాత బంగారం తీసుకొని కొత్తది ఇస్తారు. మీరొప్పుకుంటే నేనది మీ దగ్గరకే తీసుకొస్తాను. కావాలంటే మీలో ఒకరు నాతో రావచ్చని చెప్పు. నేను చెప్తే నమ్ముతారంటావా? 2 రోజుల్లో ఊరందర్నీ మాయ చేశావు. నీకిదొక లెక్క? ఏంట్రా నువ్వు ఇంకా ఆలోచిస్తావు? నేను చెప్పినట్టు చెయ్యి అనంటాడు శివయ్య. భానుమూర్తి మాయమాటలు చెప్పి ఊరి ఆడవారిని నమ్మించేస్తాడు. వారు కూడా బంగారం మత్తులో పడి ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళ గాజులు, కమ్మలు ఇస్తారు. భానుమూర్తి పట్నం వెళ్తాడు. సాయంకాలం అవుతుంది. అప్పుడు, వదినా, భానుమూర్తి ఇంకా ఏంటి రాలేదు? వస్తాళ్లే వదినా, 6 కూడా కాలేదు కదా, ఏంటి తొందర? అది కాదు వదినా, మనం బంగారం ఇచ్చాం కదా. ఏంటి, నువ్వు కూడా ఇచ్చావా? అవునదినా, ఇచ్చాను. అబ్బా, ఇప్పుడు మనకి దానికి 2 కొత్త బంగారం రాబోతోంది. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? కాని నాకు మాత్రం ఎందుకో కంగారుగా ఉందోదినా. సమయం ఇంతైనా భానుమూర్తి ఇంకా రాలేదు అని అంటుంది. సమయం గడుస్తుంది. ఆ రాత్రంతా గడిచిపోతుంది. తెల్లారినా కూడా భానుమూర్తి ఊర్లోకి రాడు. దీంతో పంచాయతీలో విషయం బయటపడుతుంది. అసలు మీ అందరికీ బుద్ధుందా? ఎవరిని నమ్మి మీ బంగారం వాడి చేతిలో పెట్టారు? ఇప్పుడు చూడండి ఏమైందో. అంటే అది మన భానుమూర్తి కదా అని. ఏంటమ్మా మీరు? మన ఏంటి మన? వాణ్ణి చూస్తేనే నాకు మొదట్నుంచి అనుమానంగా ఉంది. రే నాంచారయ్యా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే ఆలోచిస్తున్నాన్రా అని నాంచారయ్య హడావిడిలో ఉండగా భానుమూర్తొస్తాడు. దీంతో అందరూ అతన్ని తిట్టిపోస్తారు. ఆగండి ఆగండి, ముందు అతన్ని మాట్లాడినివ్వండి. రాత్రి బాగా ఆలస్యమైందని స్నేహితుడి దగ్గర ఉండిపోయాను. అయినా ఓ మనిషి మీద ఇంత అనుమానమా మీకు? ఇదిగోండి, నేను తెస్తానన్న బంగారం తీసుకొచ్చాను, చూసుకోండి. అమ్మయ్యా, తీసుకొచ్చావా? ఎక్కడా? అట్నుంచి అటే పారిపోయావేమో అని మేమనుకున్నాం. చూపించు మరి. ఏంటండి నాంచారయ్య గారు ఇది? నమ్మకం లేని చోట నేనుండలేను. నేను వ్యాపారం చేయలేను. నేనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. ఏదో కంగారులో అలా అన్నారులేవయ్యా, వదిలేయ్. లేదండి, నేను వెళ్ళిపోతాను. నేనిక్కడ ఉండలేను. రే నాంచారయ్యా, వెళ్తానంటున్నాడుగా,
వెళ్ళనివ్వు. అని అంటాడు రాంబంటు. దీంతో భానుమూర్తి శాశ్వతంగా ఆ ఊరి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు మళ్ళీ అందరూ గోల పెడుతూ పంచాయతీ దగ్గరకొస్తారు. ఏంటమ్మా, ఏమైంది? మళ్ళీ ఎందుకు నన్ను పంచాయతీకి పిలిపించారు? అయ్యా, మనం అందరం మోసపోయాం. చాలా తెలివిగా అతను నకిలీ బంగారాన్ని చేతిలో పెట్టి ఇక్కడి నుంచి జారుకున్నాడు. అమ్మ భానుమూర్తి, ఎంత పని చేశావయ్యా! రే, ఏంట్రా ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు అతన్ని వెతికినా లాభం లేదు. జరిగింది ఓ పీడకల అనుకుని మనం ఇకపై జాగ్రత్తగా ఉండటం మంచిది. అయ్యా, మరి బంగారం? ఏం చేయలేం తల్లి. నా మనవరాలు కూడా తన గొలుసు ఇచ్చిందంట. వాడాడిన ఈ ఆటలో మనమంతా మోసపోయాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉందాం అని నచ్చజెప్పి పంపిస్తాడు నాంచారయ్య. మొదట్నుంచి నమ్మకాన్ని, విశ్వాసాన్ని సంపాదించిన భానుమూర్తి చివరికి తన అసలైన స్వభావం బయటపెట్టాడు. ఎవర్నీ అంత తేలిగ్గా నమ్మకూడదని ఇందుకే అంటారు. రాజా మాధవవర్మ ఏలుబడిలో మొత్తం 52 ఊర్లున్నాయి. వాటిలో వెంకటాపురం ఒకటి. వెంకటాపురంలో ఆకాశాన్నంటే వరి పంటల మధ్యన ఒక పెద్ద కోటలా ఉంటుంది జమీందార్ కాశీనాథం గారి ఇల్లు. ఆయన తండ్రి తాతల కాలం నుండి ఆ ఊరి మీద అధికారం వారిదే. కాశీనాథం భార్య రత్నం పేదవాళ్లను ఆదరించే గుణంగల తల్లి. పేరుకు తగ్గట్టే రత్నం లాంటిది. వీరి దగ్గర పనిచేయడానికి చాలామంది పనివారున్నారు. వారిలో రాముడు వారికి నమ్మిన బంటుగా పనిచేసేవాడు. రాముడు తన చిన్న వయసులోనే తల్లి తండ్రిని పోగొట్టుకుని అదే ఊర్లో నివసిస్తున్నాడు. రాముడు నిజాయితీకి నిలువెత్తు రూపం. ఒకరోజు ఉదయం రాముడు అందర్నీ పనికి పంపిస్తూ ఉండగా, పదండి పదండి, తొందరగా పదండి, పనికి వేళవుతుంది. రేయ్ రాముడు, నువ్వు పని హడావిళ్ళో పడి తిండి తిండం మానేశావురా. వచ్చి కాస్త ఎంగిలిపడి తర్వాత పొలానికి వెళ్ళు. రాత్రి కూడా నువ్వు సరిగ్గా తినలేదు. తిండిదేముందమ్మగారు, ఏకంగా రాత్రికి తినేస్తాను. ఇప్పుడు పనుంది, పొద్దెక్కిపోతోంది, త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు తిండి తినకుండా వెళ్ళావంటే రాత్రికి తిండి కాదు, వాతలు పెడతా. రే రాముడు, అమ్మగారు చెప్పిన పని చేస్తారు. నువ్వు ముందు లోపలికి వెళ్ళి తినేసిరాపో, లేదంటే నాకు కూడా తిండి పెట్టదు. మీ అమ్మగారి సంగతి తెలుసుగా, వెళ్ళి తినేసిరాపో. అయ్య బాబోయ్, ఆ విషయం నాకెందుకు తెలియదండి. సరే సరే, నేను తినేసి వచ్చేస్తాను అని కూలీల్ని పొలానికి వెళ్ళమని చెప్తాడు. మీరందరూ త్వరగా పొలానికి పదండి, నేనొచ్చేసరికి చేలో పని జరిగిపోతూ ఉండాలి అని లోపలికెళ్ళి అల్పాహారం తినేసి బయటికి వెళ్తూ ఉండగా, రే రాముడు, ఆ ఉత్తరం వైపు ఉన్న చేల్లో కలుపు అధికంగా ఉందని కూలీలు చెప్పారా. అటువైపు వెళ్ళి దాని సంగతేంటో చూడు. అలాగే అయ్యగారు, ఓ ఇద్దరిని తీసుకెళ్ళి దాని సంగతి చూస్తాను. వెళ్ళొస్తానండి అని చేలోకి ఇద్దరిని తీసుకొని కాశీనాథం చెప్పిన చోటికి వెళ్లి చూస్తాడు. అక్కడ నీళ్ళంతా చిందరవందరగా రాళ్ళు రప్పలతో ఉంటుంది. అయ్యగారు ఇక్కడ కలుపు తీయమన్నారు, కానీ ఈ చోటు చూస్తే అసలు వ్యవసాయ భూమిలానే లేదు. సరి సరి, ఈ రాళ్ళు రప్పలన్నీ సరిచేసి పంట పొలంగా మనం మార్చేద్దాం, సరేనా అని వచ్చిన కూలీలకు ఆ రాళ్లను తవ్వి తీయమని చెప్తాడు. అక్కడ నీళ్ళని తవ్వుతూ ఉండగా ఒక పాతకాలం నాటి కుండ బయటపడుతుంది. కూలీలు దాన్ని తీసుకెళ్లి రాముడికి అప్పచెప్పి వారు మళ్లీ వారి పనిలోకి వెళ్ళిపోతారు. రాముడు దాన్ని పరిశీలించి చూస్తాడు. అది చాలా కాలం నాటిది. దాన్ని తెరిచి చూడగానే అందులో 100 బంగారు నాణేలుంటాయి. అప్పుడు రాముడు తన మనసులో ఇలా అనుకున్నాడు, ఈ కుండలోకి బంగారు నాణేలు ఎలా వచ్చాయి? ఇది మన జమీందార్ గారి తాతల కాలం నాటి సొమ్మనుకుంటా. ఇంతలో రాముడి మనసులో ఏవేవో వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి. రాముడిలో నుంచి మంచి చెడు తన రూపంలో ఎదురుగా కనిపిస్తూ రాముడితో మాట్లాడుతూ ఉంటాయి. ఎవరు మీరు? అచ్చం నాలానే ఉన్నారు. రాముడు, నువ్వు ఇంకా ఎంతకాలం ఇలా పనివాడిగానే మిగిలిపోతావు? గొప్పవాడి అవ్వాలన్న ఆలోచన నీకుందా లేదా? జీవితాంతం ఇలా పనివాడిగానే మిగిలిపోతావా? నీకు దొరికిన ఈ నాణాల్ని నువ్వే సొంతం చేసుకొని ధనవంతుడిగా మారు. రాముడు, నువ్వు చాలా మంచివాడివి. జమీందార్ కాశీనాథం గారు నిన్నెంతగానో నమ్మారు. నువ్వు ఆయన్ని మోసం చేయడం సరికాదు. ఈ సొమ్మును తీసుకెళ్లి నీ యజమానికి అప్పగించు. నీలో నిజాయితీ ఉందని నిరూపించు
ప్రతి మనిషికి ఏదో ఒక అవకాశం వస్తూ ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని చేతికందిన సొమ్ముని తిరిగిచ్చేసి పేదవాడిగానే మిగిలిపోవద్దు. నేను చెప్పేది విను. ఈ నాణేలు నువ్వే సొంతం చేసుకో. నీ తలరాతని మార్చుకో. రాముడు, ఇన్నాళ్ళు నీ యజమానికి నువ్వెంత నమ్మకంగా పనిచేశావో నీకు తెలుసు. నిన్ను నమ్మిన నీ యజమాన్ని మోసం చేయడం నీకు న్యాయం కాదు. నువ్వు సరాసరి నీ యజమాని దగ్గరికెళ్ళి నీకు దొరికిన ఈ సొమ్ముని ఆయనకు అప్పగించు. నీలో ఇంకా ధర్మం బ్రతికి ఉందని నిరూపించు. నేను నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మిగిలాను. నన్ను ఆదుకొని అన్నం పెట్టి ఇంత వాణ్ణి చేసిన నా యజమానుల్ని నేను మోసం చేయలేను. కన్న తల్లి వలె అన్నం పెట్టిన అమ్మగారిని, నన్ను నమ్మిన అయ్యగారిని నేను మోసం చేయలేను. ఏం చేయాలో నాకు తెలుసు. మీరు నన్ను మభ్యపెట్టద్దు. శభాష్ రాముడు, నువ్వు అనుకున్నదే నువ్వు చెయ్యి. ఎవ్వరి మాట వినద్దు. రాముడు, వచ్చిన అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నావు. జీవితంలో ఎదగాలంటే చిన్న చిన్న తప్పులు చేయక తప్పదు. చెప్పిన మాట విను, లేదంటే అనుభవిస్తావు. రాముడు ఎవ్వరి మాట వినకుండా నాణేలు తీసుకుని సరాసరి కాశీనాథం, రత్నం దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, అమ్మగారు, ఇదిగోండి. అయ్యగారు, మీరు చెప్పినట్టు ఉత్తర పొలంలో పనిచేస్తుండగా నాకు ఈ కుండ దొరికింది. తెరిచి చూస్తే ఇందులో బంగారు నాణేలున్నాయి. రాముడు, ఈ కుండ నీకే దొరికింది కదరా, నువ్వే తీసుకుని ఉండాల్సింది. ఎందుకు తీసుకొచ్చావు? అవును రాముడు, ఇది నీకే దొరికింది. ఇది నీదే, నువ్వే ఉంచుకో. అయ్యగారు, ఉత్తర దిక్కుగా ఉన్న పొలం మీది. అక్కడ పంట పండినా మీదే, బంగారం దొరికినా మీదే. కనుక మీది మీకివ్వడానికి తీసుకొనొచ్చాను. నీలో నాకు నచ్చింది నీ నిజాయితీనేరా. స్వార్థం లేకుండా పనిచేస్తావు. ఇప్పుడు ఇంత బంగారం తీసుకొచ్చి నాకిస్తున్నావు. నీకేం కావాలో అడుగు, తప్పకుండా ఇస్తాను. నేను మీ దగ్గర పనిచేస్తున్నందుకు నాకు 3 పూటలా తిండి పెడుతున్నారు. నాకు జీతం ఇస్తున్నారు. ఇంకా మీ దగ్గర ఇంతకన్నా ఏం ఆశించగలనయ్యగారు? నాకేమీ వద్దండి. నాపై మీరు పెట్టుకున్న మీ నమ్మకం, అమ్మగారి ప్రేమ నాకు చాలు అని వారికి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాముడి సంస్కారానికి, నిజాయితీకి రత్నం, కాశీనాథం ఎంతో మురిసిపోతారు. కొద్ది రోజుల తర్వాత రాజా వారికి వార్షిక శిస్తు చెల్లించేందుకు కాశీనాథం రాజా మాధవవర్మ రాజ్యానికి బయలుదేరతాడు. తనతో పాటు రాముణ్ణి కూడా తీసుకుని వెళ్తాడు. రాజ్యంలో రాజా మాధవవర్మ 52 ఊర్ల జమీందారులతో వారి రాజ్య ప్రజల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అందర్నీ అడిగి కాశీనాథం దగ్గరకొచ్చేసరికి, మహారాజా, ఈ కాలంలో కూడా నీతి నిజాయితీలకి కట్టుబడిన నిలువెత్తు రూపం నా దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అతను పొలంలో పనిచేస్తూ ఉండగా తనకు బంగారు నాణేలు నిండిన కుండ ఒకటి దొరికింది. అది నా పొలంలో దొరికింది కాబట్టి నాదే అని తీసుకొచ్చి నాకే ఇచ్చాడు. అది నీకు దొరికింది కాబట్టి నువ్వే తీసుకో అని చెప్పినా కూడా నేను పనిచేస్తున్నందుకు నాకు జీతం ఇస్తున్నారు అని చెప్పి దాన్ని తిరస్కరించాడు. ధనానికి, బంగారానికి లొంగనివాడు, నీతి నిజాయితీలు కలగలిసినవాడు, ధర్మం కోసం బ్రతికేవాడు, ఆ శ్రీరామచంద్రుడికి సరైన జోడు మా ఇంట ఉన్న రాముడు. మీకు చూపిద్దామని నాతో పాటుగా తీసుకొచ్చాను. మీరు అనుమతిస్తే రాముణ్ణి సభలోకి పిలుస్తాను. మహారాజా వారిని చూడాలని వాడెప్పటినుంచో ఆరాటపడుతున్నాడు. అది మీరు అనుమతిస్తే. అటువంటి నిజాయితీ గల పౌరుల్ని కలిసేందుకు మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఎవరక్కడా? రాముణ్ణి సత్వరమే సభలోకి ప్రవేశింపచేయండి. రాముడు సభలోకొస్తాడు. మహారాజును చూసి నమస్కారం చేసుకుంటాడు. అప్పుడు వినయంగా ఇలా అంటాడు, మహారాజు మాధవవర్మ గారికి నా ప్రణామములు. మీలాంటి మహనీయుల్ని కలిసినందుకు నా మనసెంతో సంతోషపడుచున్నది. మిమ్ముల్ని కలిసే భాగ్యం ప్రసాదించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. రాముడు, నీ గురించి, నీ నిజాయితీ గురించి ఇప్పుడే మీ జమీందారు కాశీనాథం గారు వివరించారు. నిన్ను, నీ వినయ విధేయతల్ని చూస్తూ ఉంటే అది 100కి 100 పాళ్లు సత్యమని తెలుస్తోంది. నీలాంటి నిజాయితీ పరుల్ని ఈ సభ ఎప్పుడూ సత్కరిస్తూ ఉంటుంది. నిన్ను అభినందించేందుకే సభలోకి ఆహ్వానించాము.
కొంతకాలం క్రితం ఒకసారి నా ఇంట్లోకి 2 దొంగలు చొరబడి నా ఖజానాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అప్పుడు మా రాముడే వారి ఆట కట్టించాడు. రాముడి దెబ్బకు దొంగలు తోక ముడిచి పారిపోయారు. రాముడు దొంగలను గుర్తించి వారి ఆట కట్టించడంలో నేర్పరి. సభాష్! నీలాంటి సమర్థుడి కోసమే నేను వెతుకుతున్నాను. మన ఖజానాలో లెక్కలేనంత ధనం ఉంది. మన రాజ్యంలోనే కొంతమంది స్వార్థపరులు దాన్ని కాజేయాలని చూస్తున్నారు. నీలాంటివాడు నా ఖజానాకు కాపలా ఉంటే ఎటువంటి భయమూ ఉండదు. నిన్ను మా ఖజానాకు రక్షణాధికారిగా నియమిస్తున్నాను. నేటి నుంచి ఈ బాధ్యతని స్వీకరించు. క్షమించండి ప్రభు, మీరు మా రాజుగారే, కాని ప్రస్తుతం నా యజమాని కాశీనాథం గారు. ఆయన అనుమతి లేకుండా నేనేదీ చేయలేను. రాముడు, రాజావారి మాటకు ఎదురు చెప్తున్నావా? మన్నించమని వేడుకో. కాశీనాథం గారు, నేను మీ అందరికీ రాజుని, కాని రాముడికి యజమాని మాత్రం మీరు. నేనాశ చూపినా లొంగకుండా రాముడు తన స్వామి భక్తిని చాటుకున్నాడు. శభాష్ రాముడు! కాశీనాథం గారు, నాకు రాముడు కావాలి. మీ అనుమతితో పంపిస్తారా? తమరి ఆజ్ఞ ప్రభు. రాముణ్ణి మీకే అప్పచెప్పెదను. కాని నాదొక చిన్న మనవి. తనకి తల్లిదండ్రులు లేరు. చిన్నప్పటినుంచి కూడా మేమే తనకన్నీ. ఇక మీదట రాముని బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. తను కష్టజీవి. ధర్మ న్యాయం అతని ఆస్తిపాస్తులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పడు. అది గమనించి తనని చూసుకోగలరని నా మనవి అని చెప్పి రాముడి దగ్గరకొచ్చి, రాముడు, నేటి నుంచి నీ యజమాని రాజావారి కనుక వారి పట్ల కృతజ్ఞతగా మసులుకో. వారికి ఎటువంటి హాని జరగకుండా కాపాడుకునే బాధ్యత నీది. వారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు. నీ బాధ్యతలు నీవు సరిగ్గా నిర్వర్తిస్తావని నాకు తెలుసు. నిన్ను విడిచి వెళ్లడం నాకు బాధగానే ఉంది. కాని నీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ వదిలి వెళ్తున్నాన్రా. జాగ్రత్తగా ఉండు. అయ్యగారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తానని అమ్మగారికి మాటిచ్చాను. అమ్మగారికి చెప్పండి, నేనెప్పటికీ ఆమె బిడ్డనే. మీకు తలవంపులు తెచ్చే విధంగా నేనేనాడు ప్రవర్తించను. మీరు క్షేమంగా వెళ్ళండి. మీ రాజ్యానికి వచ్చిన ప్రతిసారి మీ బంటొకడిక్కడున్న సంగతి మర్చిపోకండి. రాముణ్ణి అక్కడ విడిచి వెళ్దాం కాశీనాథానికి చాలా బాధగా ఉంటుంది. గుండె బరువుతో కాశీనాథం అక్కడి నుండి తన ఊరికి బయలుదేరాడు. రాముడు కాశీనాథం మధ్య అన్యోన్యతం చూసి మహారాజు మాధవవర్మ సంతోషపడ్డాడు. మరుసటి రోజు నుంచి రాముడు ఖజానాకు రక్షణాధికారిగా నియమితుడయ్యాడు. ఆనాటి నుంచి రాముడు తనదైన శైలిలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మహారాజుగారి మన్ననలు పొందడం ప్రారంభించాడు. కాని రాముణ్ణి ఖజానాకి రక్షణాధికారిగా నియమించడం మంత్రి విచిత్రునికి నచ్చలేదు. ఒక పనివాణ్ణి కోశాగారానికి అధికారిని చేయడం ఆయనకి నచ్చలేదు. ఎలాగైనా రాముణ్ణి మహారాజు దగ్గర నేరస్తుడిగా నిరూపించాలని విచిత్రుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాజముద్రలు ఉన్న బంగారు నాణేలు రాముడి గదిలో ఉంచి అవి రాముడు దొంగతనం చేశాడని నిందవేసి రాజ్యసభలో దోషిగా నిలబెడతాడు. మహారాజా, మీరెంతగానో నమ్మిన రాముడు ఈనాడు ఇంతటి దుస్సాహసానికి ప్రయత్నిస్తాడని అనుకోలేదు. మీరు తనని నమ్మి ఖజానాకి కాపలాదారునిగా నియమిస్తే తానే ఖజానాని కాజేస్తున్నాడు. రాముడి గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన పనివాడు తనకి రాముని గదిలో దొరికిన ఈ నాణేలు తెచ్చి ఇచ్చాడు. తీరా చూస్తే అవి మన రాజముద్ర కలిగినవి. ఇవి మన రాజముద్రలు. ఇదిగో చూడండి. ఇవి రాముడి గదిలోకి ఎలా వచ్చాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాముడు, నువ్వు బాధ్యత గల మనిషివని తెలిసి కాశీనాథం గారు చెప్పిన మాటలు నమ్మి నిన్ను నా ఖజానాకు రక్షణాధికారిగా నియమించాను. కాని నువ్వు చేస్తున్నదేమిటి? నీపై మేము ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తున్నావా? దీనికి నీ సమాధానమేంటి? మహారాజా, నేను ధర్మాన్ని పాటించే వ్యక్తిని. నేను నా అంతటగా ఈ పదవిని ఆశించి రాలేదు. నా పనితనం మెచ్చి మీరే నన్ను నియమించారు. నేనానాటికి ఈనాటికి ఏ తప్పు ఎరగను. ఈ రాజముద్ర కలిగిన నాణేలు
అసలు నా గదిలోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు. నేను తప్పు చేశానని మీరు నమ్మి ఉంటే ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కాని మహారాజుకి మనసులో మాత్రం రాముడు తప్పు చేశాడంటే నమ్మశక్యంగా లేదు. తన అంతరాత్మ రాముడు తప్పు చేయలేదని చెప్తూ ఉంటుంది. కాని జరుగుతున్న పరిణామాలను బట్టి రాజు తప్పనిసరి అయి రాముణ్ణి శిక్షించదలుచుకుంటాడు. రాముడు తప్పు చేయలేదు అనడానికి ఎటువంటి సాక్ష్యాలు లేనందున అతనికి 100 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను. రాముడు, నువ్వు నిజంగా తప్పు చేసి ఉంటే క్షమాభిక్ష కోరుకు, నీ శిక్ష తగ్గిస్తాను. కాదని బెట్టు చేస్తే 100 కొరడా దెబ్బలు తినాల్సింది. మహారాజా, నేను నిజంగా తప్పు చేశానని మీ మనస్సాక్షి నమ్మితే మీరెటువంటి శిక్ష విధించినా నేను భరిస్తాను. అంతేగాని చెయ్యని తప్పుకి క్షమాభిక్ష మాత్రం అడగను. ధర్మో రక్షతి రక్షితః అని సూత్రాన్ని నమ్మి జీవిస్తున్నవాణ్ణి. ధర్మాన్ని కాపాడ్డమే నా బాధ్యత. ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది. మీరెటువంటి నిర్ణయం తీసుకున్నా మీ బంటుగా నేను శిరసావహిస్తాను. ఆ అపరాని నంగనాచి మాటలు అమాయకుళ్ళ మా ముందు నటించి సొమ్మంతా కాజేసి ఇప్పుడు దొరికిపోయేసరికి ధర్మం న్యాయం అని నీతి వాక్యాలు బోధిస్తున్నావా? మహారాజా, తక్షణమే మీరు విధించిన శిక్షని అమలుపరచండి. ఈ దోషికి తగిన శాస్తి చెయ్యండి. మహారాజుకి రాముడు తప్పు చేయలేదని తెలిసినా కూడా తగిన సాక్ష్యాలు లేక మనసు చంపుకొని శిక్షని అమలు చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఎవరక్కడా? రాముడికి విధించిన శిక్షని తక్షణమే అమలుపరచండి. రాముణ్ణి దండించడానికి ఒక వ్యక్తి కొరడా తీసుకుని ముందుకొస్తాడు. కాని రాముడి కళ్ళల్లోకి చూసి రాముణ్ణి దండించలేక వెనుతిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత విచిత్రుడు తన మనిషి అయిన ఒక వ్యక్తిని రాముణ్ణి దండించడానికి పంపిస్తాడు. రాముడు కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి నిలబడి ఉంటాడు. వచ్చిన వ్యక్తి కొరడాతో రాముణ్ణి ఒక దెబ్బ కొడతాడు. ఒక్కసారిగా రాజ్యసభలో ఆందోళన మొదలవుతుంది. గాలి వేగంగా వీస్తూ మొత్తం కంపించిపోతూ ఉంటుంది. అందరూ చూస్తూ ఉండగా ధర్మదేవత ప్రత్యక్షమవుతుంది. రాజ్యసభలోని మహారాజు, విచిత్రుడు, మిగతా సభ్యులందరూ ఆశ్చర్యంతో ధర్మదేవతని చూస్తూ ఉండిపోతారు. ఓ రాజా, నీ రాజ్యంలో ధర్మం 4 పాదాల నడుస్తుందని ప్రతీతి. అటువంటిది ధర్మాన్ని అనుసరించే నా బిడ్డ రాముణ్ణి అధర్మంగా శిక్షిస్తున్నావు. ఇది నీకు ఎంతవరకు సమంజసం? నిరపరాధి అయిన నా బిడ్డను శిక్షించడం నీకు తగునా? ఓ ధర్మదేవత, నీకు నా ప్రణామములు. రాముడి వల్ల నీ దర్శన భాగ్యం మాకు లభించింది. మా జన్మ చరితార్థమైంది తల్లి. కాని తల్లి, చిన్న సందేహం ఏర్పడింది. రాముడు తప్పు చేయలేదని నా అంతరాత్మ చెబుతోంది. కాని న్యాయం జరగాలంటే సాక్ష్యం కావాలి. నీవే దారి చూపించు తల్లి, దారి చూపించు. ధర్మదేవత ఆగ్రహంతో కన్నెర్ర చేసి చూసేసరికి విచిత్రుడు తన తప్పుని తాను ఒప్పుకుంటాడు. తల్లి, నన్ను మన్నించు తల్లి. రాముని ఎదుగుదల చూసి ఓర్వలేక నేనే ఈ దుస్సాహసానికి ప్రయత్నించాను. రాముడిలాంటి ధర్మశీలి వలన మీ దర్శన భాగ్యం మాకు లభించింది. నేను చేసిన తప్పుకి నన్ను మన్నించు తల్లి. మహారాజా, రాముడు ఎటువంటి తప్పు చేయలేదు. అదంతా చేసింది నేనే. మీరు తీసుకునే చర్యలకు నేను బాధ్యత వహిస్తాను. రాముడు మాత్రం వినయంతో ధర్మదేవత పాదాలకు నమస్కరించి, తల్లి, నీ బిడ్డని రక్షించేందుకు నీవే తరలి వచ్చావా? నన్ను కరుణించి నాపై జాలితో నన్ను రక్షించేందుకు వచ్చావా? ధర్మాన్ని ధర్మంగా పాటించినందుకు నన్ను కాపాడటానికి వచ్చావా తల్లి? ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని నిరూపించేందుకు వచ్చావా తల్లి? ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. ధర్మదేవత శాంతించి, నీవు నడిచే మార్గం మలినమైనా నీ మనస్సు శుభ్రమైతే ధర్మమే నీ జయాన్ని నిర్ణయిస్తుంది. నేటి నుంచి ధర్మాన్ని ప్రచారం చేసే ధర్మకర్తగా నిన్ను నియమిస్తున్నాను.
ఇక ఈ రాజ్యంలో ధర్మాన్ని కాపాడే బాధ్యత నీదే అని ధర్మదేవత మాయమైపోతుంది. అప్పుడు మాధవవర్మ ఇలా అంటాడు, ఈ రోజు రాముని వలన ధర్మదేవత దర్శన భాగ్యం మనకు లభించింది. ధర్మదేవత ఆజ్ఞానుసారం రాముని ధర్మకర్తగా ఊరూరు తిరిగి ధర్మాన్ని బోధించడానికి అన్ని వసతులు కల్పిస్తాం. ఒక రకంగా విచిత్రుడు దుస్సాహసం చేసినా కూడా అతని దుస్సాహసం వల్లే మనకి ఈరోజు ధర్మదేవత దర్శన భాగ్యం కలిగింది. అయినను అతను చేసింది తప్పే కనుక శిక్ష విధించక తప్పదు. అతన్ని చెరసాల్లో బంధించండి అని విచిత్రుడికి శిక్ష విధించి రాముడు ధర్మబోధలు చేయడానికి తగు సన్నాహాలు చేయిస్తాడు మాధవవర్మ. ఆ రోజు నుంచి రాముడు ధర్మబోధనలు చేస్తూ తన జీవితాన్ని ధర్మానికే అంకితం చేస్తాడు.